కానీ చూడాలి మరి. ఓకే సార్, కాంగ్రెస్ కొత్త దూకుడు వందే మాత్రం. కాంగ్రెస్ సమావేశం వర్కింగ్ కమిటీ నిన్న జరిగింది. చాలా తీవ్రంగా వాళ్ళు మాట్లాడారు. ఏమాత్రం వెనక్కు తగ్గకూడదు, పార్లమెంట్లో మనం గట్టిగా చేశాము, ఇప్పుడు అన్ని అంశాలను ప్రజల దగ్గరికి తీసుకోవాలి. రామ మందిరంలో నిధుల చౌర్యం ఏదైతే ఉందో దాన్ని లోక్సభలో పార్లమెంట్లో చర్చకు సిద్ధపడలేదు. ఊరూరికి అప్పుడు రామ రథయాత్ర అద్వానీ చేశారు కదా, ఇప్పుడు చందా చోరీ యాత్ర, ఈ రామ్కే చందా చోరీ యాత్ర భారతదేశంలో ఊరికి తీసుకెళ్ళాలి. వీళ్ళు నిజమైన రామభక్తులు కాదు, ఇదంతా మోసం జరిగింది, దీని మీద చర్చను దాటేస్తున్నారు, అంశం చేర్చాలి. సర్ మీద కూడా కోట్ల ఓట్లు గల్లం చేశారు కాబట్టి సర్ మీద పోరాటం కూడా ఇంకా మనం వీధుల స్థాయికి తీసుకెళ్ళాలి తప్ప, లేకపోతే ఈ ఓట్ల నిర్మూలన ఇలాగే జరుగుతుందని. మూడోది వందే మాత్రం సోనియా గాంధీ ఆపారు. అందుకని సోనియా గాంధీని క్షమించేది లేదు, సోనియా గాంధీ మీద చర్య తీసుకోవాలి. ఈ పద్ధతిలో బీజేపీ లేదా సంఘ పరివార్ వాళ్ళందరూ దాడి చేస్తున్న పరిస్థితి. సోనియా గాంధీ చేసింది కరెక్ట్. ఇక మీదట కూడా కాంగ్రెస్ పార్టీ రెండు చరణాలే పాడుతుంది. 1937లో స్వాతంత్ర పోరాట కాలంలో అప్పటి కాంగ్రెస్ కార్యవర్గం ఏం నిర్ణయం తీసుకుందో, తర్వాత రాజ్యాంగం దేన్నైతే ఆమోదించిందో ఆ రెండు చరణాలే మేము పాడతాము, మొత్తం వందే మాత్రం మేము పాడం, ఏం చేస్తారో మీరు చేసుకోండి అన్న పద్ధతిలో వందే మాత్రం మీద దాదాపు కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగుబాటు జెండా ఎగరేసిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా అన్ని ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా లేవు. పార్లమెంటు పేరుతో వీళ్ళు వందే మాత్రం మొత్తం పాడాలి అని చెప్తే మతపరమైన భావాలకు భంగం కలిగించే అది పాడమని ఆ మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా కొంత కదలిక తీసుకొని రావాలి. ఈ బీజేపీ మోదీ ప్రభుత్వం ఇప్పుడున్న ఇరకాటము, ఈ యువ జెడ్ నుంచి వచ్చిన తిరుగుబాటు, వీటన్నిటిని కూడా మరింత ఊపిచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించినట్టు కనిపిస్తుంది. ఈ దూకుడు ఇందాక మనం తెలంగాణలో చర్చించిన పరిస్థితి కంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనేమో ఇలా దూకుడుగా ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తాం. ఇప్పుడే మీరు గమనిస్తే సోనియా గాంధీ తన ఆత్మకథ కూడా ఒకటి విడుదల చేస్తున్నారని, అది ముఖ్యంగా బిలాంగింగ్ అంటే చెందడం, బంధం అన్నట్టుగా భారతదేశంతో బంధం ఎలా ఏర్పడింది, తను చాలా చిన్న వయసులో ఉండగా విదేశాల్లో రాజీవ్ గాంధీకి తనకు ఎలా బంధం పెరిగింది, ఎలా తను అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను, ఈ విషయాలను వివరిస్తూ చాలా పుస్తకం వేశారు. అది ఇప్పటికే 1 లక్షల కాపీలు దానికి ఆర్డర్స్ వచ్చాయని, ఒక విధంగా ఒక సెంటిమెంటల్ రీకనెక్ట్. సోనియా గాంధీ ఇటీవల ఆరోగ్యం వల్ల కానీ ఇంకో కారణాల వల్ల కానీ రన్అప్ టు ది ఎలక్షన్ అనుకోండి, ఇందాక ఆంధ్రప్రదేశ్లో మనం అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఆర్గనైజేషనల్గా కొంచెం పదునిచ్చి నడిపించే ఒక క్రమం, రెండోది మేము వెనక్కు తగ్గేది లేదు అని చెప్పడం, ఈ రెండు కూడా చేస్తున్నాం.